ప్యూర్ సబ్స్టెన్సెస్ అనే కాన్సెప్ట్లో మనం ఉన్నాం. ప్యూర్ సబ్స్టెన్సెస్, వాట్ ఈస్ మెంట్ బై ప్యూర్ సబ్స్టెన్స్? ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎయిదర్ సాలిడ్ ఫేజ్లో ఉన్న, లిక్విడ్ ఫేజ్లో ఉన్న, గ్యాసెస్ ఫేజ్లో ఉన్న దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ ఎంటైర్ అనేటువంటిది ఒకే విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే ఒక కెమికల్ ఫార్ములా అనేటువంటిది ఏదైనా ఆబ్జెక్ట్కి ఎంటైర్ మొత్తం కూడా ఒకే విధంగా ఉంటే దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అన్నాం. సో ఒకే విధంగా ఉండాలంటే ఆ ప్రాపర్టీస్ అనేటువంటివి హెట్రోజినియస్గా ఉంటాయా, హోమోజినియస్గా ఉంటాయా? ఈ క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో హోమోజీనియస్ అంటే యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, ఎంటైర్ ఒకే ఫేజ్లో ఉండాలి, సేమ్ ప్రాపర్టీస్ ఎవ్రీవేర్, ఎక్కడైనా ఒకే ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనం హోమోజీనియస్ అంటాము. సార్ వాట్ అబౌట్ హెట్రోజీనియస్? హెట్రోజీనియస్ అంటే నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ మల్టిపుల్ ఫేజెస్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని హెట్రోజీనియస్. అంతా ఒకేలా ఉంటే హోమోజీనియస్. సార్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి సార్ అంటే మనం రైస్ కుక్ చేసినప్పుడు చెక్ చేస్తాం ఏ పార్టికల్స్ ఉడికాయా లేదా. నార్మల్ రైస్ కుక్కర్లో కాకుండా నార్మల్గా స్టవ్ మీద మమ్మలో పెడితే సో మనం చెక్ చేస్తుంటాం. సో ఒకటి రెండు చెక్ చేసిన తర్వాత మొత్తం ఉడికింది అని మనం ఏ విధంగా అయితే డిసైడ్ అవుతామో, ఏ కాంపోజిషన్ ఎక్కడ తీసుకున్నా ఒకే విధంగా ఉంటే యూనిఫామ్ కాంపోజిషన్, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి, దాన్నే హోమోజీనియస్ అంటారు. అలా కాకుండా డిఫరెంట్ రైస్ బాయిలింగ్కి ఒక టెంపరేచర్ కావాలి, అందులో చెనా వేసామనుకోండి దానికి ఒక టెంపరేచర్ కావాలి, ఈ రెండింటిని మిక్స్ చేసామనుకోండి అప్పుడు ఏమైనా దాన్ని హెట్రోజీనియస్గా మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫేజెస్ ఆఫ్ మ్యాటర్ ఏదైనా మనకి ఎన్ని ఫేజెస్లో జరుగుతుంది సార్ అంటే మనకి 3 ఫేజెస్. సాలిడ్ యాక్చువల్గా మనం 5 ఫేజెస్ మాట్లాడుకుంటాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, హై టెంపరేచర్, నథింగ్ బట్ ఎలివేటెడ్ టెంపరేచర్ స్టేట్ ఈజ్ కాల్డ్ as ప్లాస్మా, లో temperatures is called as Bose-Einstein condition, but no need to go for higher. Here only we discussing solid, liquid, gases. Solid phases, ఈ సాలిడ్ ఫేజ్ ఏం చేస్తుందంటే ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటుంది, మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. సో మినిమం కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం సార్ అంటే సాలిడ్గా అంటాము. సాలిడ్ పార్టికల్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి? ఒకదానికొకటి దగ్గరగా ఉండడం వల్ల ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, స్ట్రాంగ్ మాలిక్యులర్ అట్రాక్షన్ ఉంటుంది, మినిమం కైనెటిక్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఐస్, ఐరన్, కాపర్, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్. ఒక ఐస్ కానీ అంటే సాలిడ్ పార్టికల్స్, ఇది కూడా ఒక సాలిడే. సాలిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని మనం సాలిడ్గా మనం డిస్క్రైబ్ చేసుకుంటాం, మీకు తెలిసిందే. ఓకే, లిక్విడ్ అంటే ఏంటి సార్ అంటే లిక్విడ్ పార్టికల్స్ అంటే ఏంటి సార్ అంటే ఫిక్స్డ్ వాల్యూమ్. లిక్విడ్లో ఫిక్స్డ్ షేప్ ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. ఎటువంటి ఫిక్స్డ్ షేప్ ఉండదు. మోడరేట్ మాలిక్యులర్ అట్రాక్షన్ అంటే వాటర్ పార్టికల్స్ సాలిడ్తో పోల్చుకుంటే కొద్ది దూరంగా ఉంటాయి. ఇట్స్ మీన్స్ మోడరేట్ మాలిక్యులర్ అట్రాక్షన్. వాటర్, ఆయిల్, మెర్క్యూరీ, దీస్ ఆర్ ఆల్ ద లిక్విడ్స్ సార్. అండ్ గ్యాసెస్ అంటున్నది ఎటువంటి షేప్ ఉండదు, ఎటువంటి వాల్యూమ్ కూడా ఉండదు. ఇక్కడ గ్యాస్ లీక్ చేసి అనుకోండి ఎంటైర్ మొత్తం కూడా ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో ఇట్ మీన్స్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. ఎగ్జాంపుల్ స్టీమ్, ఎయిర్, ఆక్సిజన్ అనేటువంటివి మనము గ్యాస్లో చెప్పుకుంటాం. సో మనకి అవైలబుల్ ఉన్న ఫేజెస్ ఏంటి అంటే సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. So very low temperature, that is Bose-Einstein condension. Very high temperature nothing but plasma state గా మనం చెప్పుకుంటాం. ఓకేనా? సాలిడ్లో ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, లిక్విడ్లో కొద్ది దూరంగా ఉంటుంది, గ్యాస్కి వస్తానికి ర్యాండమ్గా ఉండడం జరుగుతుంది. సాలిడ్ పార్టికల్స్ ఒకదానికొకటి స్టిక్ అయి ఉంటుంది, లిక్విడ్ పార్టికల్స్ లిటిల్ బిట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, గ్యాస్ అంటే మోర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్లో ఇలా దూరంగా ఉంటాయి, సాలిడ్లో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, అదే గ్యాసెస్లో ఈ దూరంగా ఉండడం జరుగుతుంది.
ఫేజ్ చేంజ్. సో ఏదైనా సాలిడ్ పార్టికల్ హీట్ చేస్తే లిక్విడ్ పార్టికల్ వస్తుంది, లిక్విడ్ పార్టికల్ హీట్ చేస్తే గ్యాస్ పార్టికల్ వస్తుంది. సో ఫేజ్ చేంజ్ ఏ విధంగా జరుగుతుందంటే సాలిడ్ కాస్త లిక్విడ్, లిక్విడ్ కాస్త గ్యాస్ వెళ్తుంది. సో ఇప్పుడు హీట్ సప్లై చేస్తున్నాడు, ఇక్కడ నుండి గ్యాస్ నుండి హీట్ రిమూవ్ చేసాం అనుకోండి లిక్విడ్ వస్తుంది, లిక్విడ్ని హీట్ రిమూవ్ చేసాం అనుకోండి సాలిడ్ వస్తుంది. సి గ్యాస్, లిక్విడ్, సాలిడ్. సో హీట్ అప్లై చేస్తే సాలిడ్ కాస్త లిక్విడ్ అయింది, లిక్విడ్ కాస్త గ్యాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ తీసుకున్నాం, కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుంది, వాటర్గా వస్తుంది. దాన్ని ఇంకా హీట్ చేస్తే స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ని కూల్ డౌన్ చేసాను అనుకోండి వాటర్ వస్తుంది, ఆ వాటర్ని ఇంకా కూల్ డౌన్ చేసాను అనుకోండి ఐస్ వస్తుంది. అంటే ఇనీషియల్ పొజిషన్ నుండి గ్యాస్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ గ్యాస్ పొజిషన్ నుండి ఇనీషియల్ పొజిషన్ రావడాన్ని రివర్సబిలిటీ. అలా ఇనీషియల్ పొజిషన్ రాకపోతే దాన్ని ఇర్రివర్సిబిలిటీ అంటారు. సి రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి సార్ అంటే స్టార్టింగ్ ఏ ఫేజ్తో చేంజ్ అవుతున్నావో ఆ ఫేజ్కి మళ్ళీ వితౌట్ లాస్ ఆఫ్ ఎనీథింగ్ యూ గెటింగ్ దట్ సేమ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ రివర్సబిలిటీ. అలా రాకపోయినట్లయితే దాన్ని మనం ఇర్రివర్సిబిలిటీగా చెప్పుకుంటాము. సి వెన్ హీట్ ఈజ్ రిమూవ్డ్, గ్యాస్ లిక్విడ్ అయింది, లిక్విడ్ కాస్త సాలిడ్ అయింది, అంటే స్టార్టింగ్ ఫేజ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. సరే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే లిటిల్ బట్ ఏం లేదు. సో మనం నథింగ్ బట్ ఒక వుడ్ పార్టికల్స్ తీసుకున్నాం, బర్న్ చేస్తున్నాం, ఏమొచ్చింది మనకి హీట్ బర్న్ చేస్తే ఏమొచ్చింది మనకి కోల్ వచ్చింది, బ్లాక్ కలర్ కోక్ లాంటిది వచ్చింది. దాన్ని హీట్ రిమూవ్ చేస్తే మళ్ళీ వుడ్ వస్తుందా, రాదు. ఓన్లీ ఆల్రెడీ అక్కడ కార్బన్ పార్టికల్స్ వచ్చాయి, మళ్ళీ అగైన్ మనం తీసుకురాగలమా, రాదు. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇర్రివర్సిబిలిటీ. స్టార్టింగ్ ఫేజ్ ఎప్పుడైతే తీసుకొస్తామో దాన్ని రివర్సిబిలిటీ, అలా రాకపోయినట్లయితే ఇర్రివర్సిబిలిటీగా మనం చెప్పుకుంటాం. సి ఐస్, వాటర్, స్టీమ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫేజ్ చేంజ్ ఆఫ్ ఏ వాటర్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్లో ఫేజ్ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది. సి ఫస్ట్ ప్రెజర్ 1 atmosphere. ఏటీఎం అంటే ఎనీ టైం మిషన్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ కాదు, ఎనీ టైం మనీ కాదు. ఇక్కడ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ ఏటీఎం ఈక్వల్స్ టు 101.325 బార్, 101.325 బార్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఐస్ అనేటువంటిది 10 degrees దగ్గర ఉంటుంది. హీట్ సప్లై చేస్తే 0 అయిన తర్వాత ఏమవుతుంది, వాటర్ అవుతుంది. ఇంకా హీట్ చేస్తే ఏమవుతుంది, 100 degrees అయిన తర్వాత బాయిలింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఒక 1 atmosphere ప్రెజర్ దగ్గర హీట్ సప్లై చేస్తే ఇట్ విల్ గోస్ ఫ్రమ్ ఇనిషియల్లీ -10 degrees, 0 అయినప్పుడు వాటర్స్ ఫామ్ అవుతుంది. 100 రీచ్ తర్వాత బాయిలింగ్ ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. బాయిలింగ్ స్టార్ట్ అయితే స్టీమ్ ఫామ్ అవుతుంది. ఫర్దర్గా హీట్ చేసి అనుకోండి దాన్ని సూపర్ హీటెడ్ స్టీమ్, సూపర్ ఉమెన్ లైక్ వైజ్ సూపర్ హీటెడ్ స్టీమ్. ఫైనల్ స్టేజ్ సూపర్ హీటెడ్ స్టీమ్. సి సో 1 atmosphere దగ్గర ఐస్ 10 degrees ఉంది, దానికి హీట్ సప్లై చేస్తే ఏమైంది 0 degreesకి వచ్చింది. 0 degrees ఎప్పుడైతే వచ్చిందో ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. సో మెల్ట్ అవుతుందంటే వాటర్ వచ్చింది, 100 degrees కంటే ఇంకా దాటింది అనుకోండి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. బాయిలింగ్ స్టార్ట్ అవగానే మనకి ఏమొస్తుంది, స్టీమ్ ఫార్మేషన్ వస్తుంది. ఈ స్టీమ్ ఫార్మేషన్ అయిన తర్వాత ఫర్దర్గా ఇంకా హీట్ ఇస్తున్నారు మీరు. ఫర్దర్గా ఇంకా హీట్ ఇస్తుంటే ఏమవుతుందంటే ఫర్దర్గా హీట్ ఇస్తుంటే కాస్త అది సూపర్ హీటెడ్ స్టీమ్గా రావడం జరుగుతుంది. నథింగ్ బట్ సూపర్ హీటెడ్ స్టీమ్గా రావడం జరుగుతుంది. ఫేజెస్. సో డయాగ్రామ్లో ఈ ఫేజెస్ ఇంపార్టెంట్. ఓకే, హీటింగ్ కర్వ్ అంటారు చూడండి అమ్మా, ఒకసారి హీటింగ్ కర్వ్ అంటారు. సి ఒకసారి లైన్ మీరు గమనించండి. ఈ లైన్ ఏదైతే ఉందో ఇది సాలిడ్ ఫేజ్. అంటే ఇక్కడ 100 degrees బిలో సి ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేసాం, ఐస్ తీసుకున్నాం. సి గమనించండి, ఇనీషియల్గా ఐస్ ఉంది, హీట్ 0 degrees దగ్గర మెల్ట్ అయింది, తర్వాత బాయిలింగ్ అనేటువంటి స్టార్ట్ అయింది. సిమిలర్ కండిషన్స్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈ లైన్ ఈ లైన్ మొత్తం కూడా సాలిడ్ ఫేజ్. ఇది టెంపరేచర్ ఇంకా టెంపరేచర్ అనేటువంటిది నేను ఇంక్రిమెంటల్ చేసుకుంటూ వస్తున్నాను అనుకోండి, ఈ సాలిడ్ ఏమవుతుంది, మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి 100 degrees రీచ్ అయినంత వరకు కూడా ఒక కాన్స్టెంట్ లైన్గా ఉండడం జరుగుతుంది. సి టెంపరేచర్ ఇలా 100 ఎప్పుడైతే అయిందో ఈ సాలిడ్ కాస్త లిక్విడ్ అయింది. ఆ లిక్విడ్ కాస్త ఇంకా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్. హీటింగ్ కర్వ్. సో దిస్ ఈస్ ద సాలిడ్ ఫేజ్. ఈ సాలిడ్ ఫేజ్ ఎప్పుడైతే 0 degrees వచ్చిందో మెల్టింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ నుండి ఇంకా హీట్ ఇస్తున్నావు, అప్పుడు ఏమైందంటే స్టీమ్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ పోర్షన్ మెల్టింగ్ అంటారు. సి మెల్టింగ్ వేరు, బాయిలింగ్ వేరు. మెల్టింగ్ వేరు, బాయిలింగ్ వేరు. మెల్టింగ్ అంటే ఏంటి సార్ అంటే సాలిడ్ సబ్స్టెన్స్ అనేటువంటిది లిక్విడ్ సబ్స్టెన్స్గా మారడాన్ని మెల్టింగ్ అంటాం. లిక్విడ్ సబ్స్టెన్స్ అనేటువంటిది గ్యాసెస్గా మారడానికి దాన్ని బాయిలింగ్ అంటాం.
సో మెల్టింగ్ ఈజ్ డిఫరెంట్, బాయిలింగ్ ఈజ్ డిఫరెంట్. సో మెల్టింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? సాలిడ్కి మెల్టింగ్ ఫేజ్లో వస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ గమనించారా లేదో, ఈ ఫేజు ఇక్కడ నుండి అంతా లిక్విడ్ అని చెప్తున్నాం. ఇక్కడ వరకు లిక్విడ్ ఉంటుందంటే ఓన్లీ లిక్విడ్ ఉండదు. ఫస్ట్ ఇనిషియల్గా ఓన్లీ సాలిడ్ ఉంటుంది. దాన్ని హీట్ చేసామనుకోండి సాలిడ్ కాస్త సాలిడ్ కొంత పార్ట్ లిక్విడ్ ఉంటుంది. ఇంకా హీట్ చేసామనుకోండి గ్యాస్ పార్ట్ ఉంటుంది ప్లస్ లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సాలిడ్ పార్టికల్ ఉంది, అందులో ఓన్లీ సాలిడ్ పార్టికల్ మాత్రమే ఉండడం జరుగుతుంది. హీట్ యాడ్ చేస్తున్నావు, వెన్ వీ ప్రొవైడింగ్ హీట్ ఆన్ ద పర్టికులర్ సబ్స్టెన్స్, ఆ సాలిడ్ పార్టికల్ అనేటువంటిది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. కానీ మొత్తం కన్వర్ట్ అవ్వదు. పార్షియల్ పార్ట్ సాలిడ్, పార్షియల్ పార్ట్ లిక్విడ్ ఉండడం జరుగుతుంది. మీరు గమనించండి, ఒక నెయ్యి గీ స్టిక్గా ఉందనుకోండి, దాన్ని మీరు ప్యాన్ పైన వేశారు, కొంత పార్ట్ ఏదైతే టచ్ అవుతుందో అది లిక్విడ్ ఉంటుంది, దాని మీద సాలిడ్ రెండు ఉంటుంది. కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మొత్తం లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా హీట్ చేసి అనుకోండి ఆ లిక్విడ్ కాస్త ఏ విధంగా అవుతుంది? స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు స్టీమ్తో పాటు కొంత పీరియడ్ ఆఫ్ గ్యాస్తో పాటు కొంత పోర్షన్ అనేటువంటిది లిక్విడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో సాలిడ్ ఫేస్లో మాత్రమే ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. దాని ఆఫ్టర్ సాలిడ్ ప్లస్ లిక్విడ్, దాని ఆఫ్టర్ గ్యాస్ ప్లస్ లిక్విడ్, ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. డ్యూరింగ్ మెల్టింగ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. మెల్టింగ్ అవుతుంది అంటే టెంపరేచర్ లైన్ చూడండి ఒకసారి. టెంపరేచర్ లైన్ ఇది ఏంటి సార్? ఇది టెంపరేచర్ లైన్. ఈ టెంపరేచర్ లైను సో మెల్టింగ్ అవుతున్నాడు ఏ విధంగా ఉంది? ఇలా హారిజాంటల్ లైన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్. రిమైన్స్ కాన్స్టెంట్ ఏమంటారు సార్? రిమైన్స్ కాన్స్టెంట్గా చెప్పుకుంటాము. ఇది వదల టైము, వై యాక్సిస్ అనేటువంటిది టైం ఉంది నాన్న, సారీ ఎక్స్ యాక్సిస్ టైం ఉంది. వై యాక్సిస్లో ఏముంటుంది మనకి? టెంపరేచర్ ఉండడం జరుగుతుంది. సో మెల్టింగ్ అవుతుందంటే టెంపరేచర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. డ్యూరింగ్ బాయిలింగ్ టెంపరేచర్ రిమైన్స్ బాయిలింగ్. ఇక్కడ బాయిలింగ్ అవుతుంది, ఇలాంటి సందర్భంలో కూడా ఒక కాన్స్టెంట్ లైన్ ఉంది, దట్ ఈస్ బాయిలింగ్ టెంపరేచర్. సో హీట్ సప్లైడ్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ ద ఫేస్, నాట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో మనం ఏం చేస్తున్నాం? ఇంక్రీజ్ ద టెంపరేచర్ నాట్ ఫేస్. సి ఇది సాలిడ్ లైన్, ఈ సాలిడ్ లైన్ తర్వాత మెల్టింగ్ అవుతుంది. ఈ మెల్టింగ్ రీజియన్లో సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఉంటుంది, ఇక్కడ కంప్లీట్గా ఇది లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ తర్వాత బాయిలింగ్ అవుతున్నాడు లిక్విడ్ ప్లస్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీరు కొద్దిగా జస్ట్ లిటిల్ బిట్ తెలిస్తే చాలు. ఓకే, లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి సార్. వాట్ ఈజ్ లేటెంట్ హీట్? ఓకేనా? ఏంటి లేటెంట్ హీట్ అంటే ఏంటి? సెన్సిబుల్ హీట్ అంటే ఏంటి? వీటి మీద క్వశ్చన్స్ అనేటువంటివి వస్తుంటాయి. సో లైవ్లో ఉంటున్నారు, రెస్పాండ్ అవ్వనమ్మా. సో క్లియరా? క్లియర్? యా. నౌ లేటెంట్ హీట్ అంటే ఏంటి సార్? వాట్ ఈజ్ మెంట్ బై లేటెంట్ హీట్? లేటెంట్ హీట్ అంటే ఏంటి సార్ అంటే హీట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ చేంజ్ ఆఫ్ ఫేస్ వితౌట్ చేంజింగ్ ద టెంపరేచర్. ఏమన్నాడు? హీట్ కావాలి దేనికి? ఫేస్ చేంజ్ చేయడానికి. సాలిడ్ నుండి లిక్విడ్కి వెళ్తుంది, అదొక ఫేస్. లిక్విడ్ నుండి గ్యాస్, అదొక ఫేస్. అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ ఫేస్ చేంజ్ వితౌట్ చేంజింగ్ ద టెంపరేచర్. లేటెంట్ హీట్ అంటుంది హీట్ రిక్వైర్డ్ ఫర్ దేనికి? ఫర్ చేంజ్ వితౌట్ చేంజింగ్ టెంపరేచర్. ఫర్ ఫేస్ చేంజ్ వితౌట్ చేంజింగ్ టెంపరేచర్. చేంజింగ్ టెంపరేచర్ లేకుండా ఫేస్ చేంజ్ అయితే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే లేటెంట్ హీట్ అంటాము. హీట్ రిక్వైర్డ్ ఫర్ ఫేస్ చేంజ్ వితౌట్ చేంజింగ్ టెంపరేచర్. ఫేస్ చేంజ్ చేయడానికి కావాలి కానీ వితౌట్ చేంజింగ్ టెంపరేచర్, దాన్ని లేటెంట్ హీట్ అంటాం. యాక్చువల్గా హీట్ వేరు, టెంపరేచర్ వేరు. హీట్ అంటే ఏంటి సార్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ 1 degree Celsius ఆఫ్ టెంపరేచర్. 1 degree ఉష్ణోగ్రత పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని మనం ఏమంటాం అంతదే కావాలని హీట్ అని చెప్పుకుంటాం. లేటెంట్ హీట్ అంటే ఫేస్ చేంజ్ చేయడం కావాలి కానీ టెంపరేచర్ చేంజ్ చేయకూడదు, దాన్నే లేటెంట్ హీట్ అంటాం. సో హీట్ వేరు, టెంపరేచర్ వేరు. టెంపరేచర్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి సార్ అంటే ద హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ నా ఆబ్జెక్ట్. ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉంది అని చెప్పేది టెంపరేచర్. హీట్ అంటే ఏంటి సార్ అంటే ఆ హీట్ అనేటువంటిది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ హీట్ వల్ల రిజల్ట్ టెంపరేచర్.
సో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది, టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి. సో మనం ఏం చెప్పుకున్నాం, లేటెంట్ హీట్ అంటే ఏంటి సార్ అంటే లేటెంట్ అనేటువంటిది ఫేజ్ చేంజ్ అవుతుంది, కానీ వితౌట్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా అవ్వాలి. సో సాలిడ్ లిక్విడ్గా అవుతుంది. సో అలాంటి సందర్భంలో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత సార్? డైరెక్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటంటే 334 kJ/kg. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ is 334 kJ/kg latent heat of fusion. అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే అంటే చూడండి, సాలిడ్ లిక్విడ్గా వెళ్ళడాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ ఇక్కడేమవుతుంది, లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్ అవుతుంది, వేపరైజేషన్. సో లిక్విడ్ వేపర్గా అవ్వాలంటే దానికి మనం ఎంత ఎనర్జీ ఇవ్వాలి, 2257 kJ/kg ఎనర్జీ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, లేటెంట్ హీట్ అంటే లిక్విడ్ కాస్త వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సాలిడ్ కాస్త లిక్విడ్గా అవ్వాలంటే 334 kJ హీట్ ఇస్తే సరిపోతుంది. అదే ఆ లిక్విడ్ కాస్త వేపర్గా కావాలంటే 2257 లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అడుగుతారండి. ఏంటి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటి సార్ అంటే 2257 kJ/kg. ఓకేనా? సో లేటెంట్ హీట్ హయ్యర్ ఫ్యూజన్ ఆర్ వేపరైజేషన్ అంటే మీకు ఏం అర్థం కావాలి, ఫ్యూజన్కి 334, వేపరైజేషన్కి ఎంత అంటే 2257. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏది? 2257. క్వశ్చన్ అడుగుతాడు, కాంపిటేటివ్ క్వశ్చన్, విచ్ లేటెంట్ హీట్ ఈజ్ హయ్యర్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్? అంటే మీకు ఏం అర్థం కావాలి, ఫ్యూజన్లో ఓన్లీ మనకి 334 kJ/kg మాత్రమే ఉంటుంది. అదే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే లిక్విడ్ ఫేజ్ నుండి గ్యాస్ ఫేజ్కి రావాలంటే 2257 kJ/kg హీట్ అనేటువంటిది అవసరము. సో ఎందులో ఎక్కువ ఉంటుంది సార్ అంటే సో మనకి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇలా సాలిడ్ ఐస్ పార్టికల్స్, ఇలా లిక్విడ్ పార్టికల్గా, దెన్ ఆఫ్టర్ ఇలా గ్యాస్ పార్టికల్ వెళ్తుంది. సో ఇక్కడ సాలిడ్ కాస్త లిక్విడ్ అవుతుంది, నథింగ్ బట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. టెంపరేచర్స్ రిమైన్స్ కాన్స్టెంట్, సో ఈస్ కాల్డ్ యాజ్ టెంపరేచర్ హారిజాంటల్ లైన్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఇది కూడా కాన్స్టెంట్. సో దీన్ని మనం ఏం చెప్తుంటే హీట్ సప్లైడ్ వర్సెస్ టెంపరేచర్ అనేటువంటిది డ్రా చేయడం జరుగుతుంది. సో ఈ క్లియర్ అబౌట్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్లో ఓన్లీ 334 మాత్రమే ఉండడం జరుగుతుంది. వెరాజ్ ఇక్కడ మాత్రం ఎంత ఉంటుంది అంటే 2257 అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకే, సాచురేషన్ స్టేట్. వాట్ ఈజ్ మెంట్ బై సాచురేషన్ స్టేట్ అంటే ఏంటి సార్ అంటే సపోజ్ వాటర్ అట్ 100 degrees Celsius 1 atmosphere ఎగ్జాక్ట్లీ రెడీ టు బాయిల్. 100 degrees ఉండి సెల్సియస్ ఒక ATM ప్రెజర్ ఉన్నప్పుడు అదేమవుతుంది, ఎగ్జాక్ట్లీ రెడీ టు బాయిల్ అవ్వడానికి రెడీగా ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే saturated condition or otherwise saturation condition or otherwise called as saturation liquid. Clear? So very important. So saturation state అంటే ఏంటి సార్ అంటే వాటర్ అనేటువంటిది 100 degrees Celsius దగ్గర 1 atmosphere దగ్గర ఎగ్జాక్ట్గా ఏముంటుంది, రెడీ టు బాయిల్. ఆ రెడీ టు బాయిల్ అవ్వడానికి మనం ఏమంటామంటే సాచురేటెడ్ లిక్విడ్గా మనం చెప్పుకుంటాము. సో స్టీమ్ 100 degrees Centigrade దగ్గర జస్ట్ ఫామ్ అవుతుంది, దాన్నే సాచురేటెడ్ వేపర్ అంటాం. అంటే జస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి సాచురేటెడ్. ఇంకా హీట్ చేసి అనుకోండి సూపర్ హీటెడ్. సాచురేటెడ్ మీన్స్ సరిపోతుందా? సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ క్రొవ్వులో సంతృప్తి అసంతృప్తి, నథింగ్ బట్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్. సో సాచురేటెడ్ అంటే ఏంటంటే వాటర్ 100 degrees Celsius దగ్గర 1 atmosphere దగ్గర రెడీగా బాయిల్ అవడానికి రెడీగా ఉంటుంది, అంటే దానికి సరిపోయింది టెంపరేచర్, నథింగ్ బట్ సాచురేటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా? అలాగే స్టీము 100 దగ్గర జస్ట్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ వేపర్. సో ఇక్కడ సాచురేటెడ్ లిక్విడ్, సాచురేటెడ్ వేపర్ సేమ్ కండిషన్, అక్కడ 100 degrees ఇక్కడ కండిషన్. సో సాచురేటెడ్ లిక్విడ్ ఈక్వల్స్ టు సాచురేటెడ్ వేపర్, సాచురేటెడ్ లిక్విడ్ ఈక్వల్స్ టు వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సాచురేటెడ్ వేపర్. సి నెక్స్ట్ సాచురేటెడ్ లిక్విడ్, ఏ లిక్విడ్ అబౌట్ వేపరైజేషన్. సో ఇలా సాచురేటెడ్ లిక్విడ్లో ఉన్నప్పుడు మనం నోటేషన్ అనేటువంటిది H సఫిక్స్ F. ఏం లేదు, హెచ్ అంటే ఎంథాల్పీ. సో వాట్ ఇస్ ద ఎంథాల్పీ? టెల్ మీ మ్యాన్. ఎంథాల్పీ అంటే ఏంటి చెప్పండమ్మా? హీట్ ఈజ్ ద టెంపరేచర్ చేంజెస్ అవుతుంది కదా సార్. హీట్ ఈజ్ నవీన్ గారు సి వన్ థింగ్,
హీట్ వేరు, టెంపరేచర్ వేరు. హీట్ అనేటువంటిది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, టెంపరేచర్ అనేటువంటిది ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. హీట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే హీట్ అనే కారణం వల్ల టెంపరేచర్ అంటే హీట్ అనేది ఫ్యాక్టర్, టెంపరేచర్ అనేటువంటిది రిజల్ట్. ఓకేనా? సో హీట్ ఇంక్రీజ్ చేస్తే డిక్రీజ్ చేస్తే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల హీట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో హీట్ ఫామ్లో మనం కిలో జౌల్స్ పర్ కేజీలో చెప్పుకుంటాం. ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇక్కడ టెంపరేచర్ చేసుకుంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ కెల్విన్స్లో చెప్పుకోవచ్చు, డిగ్రీ సెల్సియస్లో చెప్పుకోవచ్చు, ఫారెన్హీట్లో చెప్పుకోవచ్చు, అదేవిధంగా రాయర్స్లో కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? సో హీట్ ఈజ్ అ ఫ్యాక్టర్, దే రిజల్ట్ ఈజ్ టెంపరేచర్. హీట్ ఈజ్ అ ఫ్యాక్టర్, then their result is temperature. See, okay. So saturated liquid అన్నాను. Saturated liquid అంటే ఏంటి? liquid at 100 degrees Celsius. సో లిక్విడ్ at 100 degrees Celsius దగ్గర ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్గా ఫ్లూయిడ్ మాత్రమే ఉంటుంది. సో మనం ఎంథాల్పీకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటమ్మా వాట్ ఈస్ ద ఫార్ములా? ఎస్ ఎంథాల్పీకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఎంథాల్పీ అంటే ఏంటి సార్ అంటే H = U + PV ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వెలాసిటీ మనం ఎంథాల్పీ అని చెప్పుకుంటాం. ఇక్కడ శాచురేషన్ లిక్విడ్, ఇప్పుడు శాచురేషన్ లిక్విడ్ అంటే ఏం చెప్పుకున్నాం? జస్ట్ ఫార్మ్డ్ లేదా ఈ 100 degrees దగ్గర శాచురేటెడ్. ఎస్, నాకు జస్ట్ జాబ్ కావాలి, జాబ్ ఉంటే శాచురేటెడ్కి వచ్చావు, కానీ అక్కడితో ఆగుతావా? ఇంకేమేమో చేస్తుంటావు. సో శాచురేటెడ్ లిక్విడ్ అంటే జస్ట్ వాటర్ అనేటువంటిది 100 degreesకి రీచ్ అయింది. అప్పుడే 100 degrees రీచ్ అయిందంటే జస్ట్ స్టార్టెడ్ బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్ కూడా శాచురేషన్ కండిషన్ అంటాం. సో ఎంథాల్పీని దేంతో ఇండికేట్ చేస్తాం? హెచ్. శాచురేషన్ అంటే ఏముంటుంది? ఓన్లీ ఫ్లూయిడ్ ఉంటుంది. సో HF అనేటువంటిది మాత్రమే తీసుకుంటాం. అలా కాకుండా నెక్స్ట్ చెప్పిన కండిషన్లో ఫ్లూయిడ్, గ్యాస్ రెండు ఉంటాయి. అక్కడ ఏం చేస్తాం? H_FG ఫ్లూయిడ్, గ్యాస్. దెన్ ఆఫ్టర్ ఓన్లీ గ్యాస్ ఉంటుంది, HG అని చెప్పుకుంటాం. సో కంటిన్యూస్గా చెప్తాం. సో శాచురేషన్ లిక్విడ్ అని వెరీ గుడ్. శాచురేషన్ లిక్విడ్ అంటేనే లిక్విడ్ అబౌట్ వేపరైజేషన్ నోటేషన్ మనం ఏం చెప్తామంటే H_Fగా చెప్పుకుంటాం. అండ్ శాచురేటెడ్ వేపర్, సో శాచురేటెడ్ వేపర్ అనుకోండి ఓన్లీ గ్యాస్ ఉండడం జరుగుతుంది. సపోజ్ శాచురేటెడ్ వేపర్ అంటే ఓన్లీ HF తీసుకుంటాం, శాచురేట్ ఆఫ్ గ్యాస్ అంటే ఓన్లీ HG తీసుకుంటాం. కానీ కొన్ని సందర్భంలో H_FG తీసుకుంటాం. అంటే ఎంథాల్పీ ఆఫ్ అందులో ఫ్లూయిడ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. దానికి మనము ఎక్స్ అనే డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇన్క్లూడ్ చేస్తాను, లిటిల్ బిట్ వెయిట్. ఓకే యా. శాచురేషన్ వేపర్ అంటే ఓన్లీ HG, ద వేపర్ అబౌట్ కండెన్సేషన్ రొటేషన్. ఇవ్వండి వెట్ స్టీమ్ అంటే మిక్చర్ ఆఫ్ లిక్విడ్ ప్లస్ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వెట్ స్టీమ్. వెట్ స్టీమ్ అంటే ఏ విధంగా ఉంటుంది? సి, మనుషుల్లో మనలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ 100% మంచోళ్ళు కొంతమంది ఉంటారు, 100% చెడ్డోళ్ళు కొంతమంది ఉంటారు. మోస్ట్ ప్రాబబుల్లీ సగం అంటే అటు ఇటు అవుతుంది. అంటే 50% మంచి 50% చెడ్డ కాకుండా సిచ్యువేషన్ బట్టి మంచి చెడు ఆలోచిస్తుంటారు. వాళ్ళే మనం ఏమంటామంటే నథింగ్ బట్ ఇక్కడ వెట్ అంటాం. ఎలా? సో కొంత ఫార్షన్, సో ప్రాబబిలిటీ టు స్పీక్ ఎగ్జాక్ట్ ట్రూ 0.86 అని అనుకో. అంటే 0.86% వాడు స్పీక్ ట్రూత్ మాట్లాడితే రిమైనింగ్ ఏం చేస్తున్నాడు? ఫాల్స్ మాట్లాడినట్టు. లైక్ వైజ్ ఇక్కడ ఎక్స్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని మనం డ్రైనేజ్ ఫ్రాక్షన్ చెప్పుకుంటాం. సో ఆ డ్రైనేజ్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ చేసి మనం ఎంత పోర్షన్ ఫ్లూయిడ్ ఉంది, ఎంత పోర్షన్ గ్యాస్ ఉంది క్యాలిక్యులేట్ చేసి ఎంథాల్పీని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సి హియర్ వన్ థింగ్ వైల్ డూయింగ్ అ ప్రాబ్లమెటిక్ ఆల్సో, saturated liquid means H_fluid, nothing but HF. Saturated vapor means H_gas, vapor is nothing but gas, H_G. Okay, wet ante is being a portion of liquid plus gas. రెండింటిని కలిసి ఉంటుందని మనం ఏంటంటే వెట్ స్టీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సి ఇక్కడ మనకి టెంపరేచర్ వర్సెస్ స్పెసిఫిక్ ఎంట్రోపీ అంటే మీకు తెలియాలి. ఎంట్రోపీ అంటే ఏంటి సార్ అంటే ద డిగ్రీ ఆఫ్ డిజర్నెస్, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ dt/q = ΔS. ఓకేనా? దీన్నే క్లాసియస్ ఈక్వాలిటీ అంటాం. ఓకే, నౌ ఇక్కడ టెంపరేచర్కి ఎంట్రోపీకి మనం లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఈ శాచురేషన్ లిక్విడ్ లైన్ ఉంటుంది. కొంత పాయింట్ తర్వాత మళ్ళీ డౌన్ కోసం చూడండి, శాచురేటెడ్ వేపర్, డ్రై స్టీమ్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ x = 1, 0.8 ఈ శాచురేటెడ్ వేపర్ కర్వ్ అనేటువంటి ఉంటుంది. ప్రాబ్లం చేసేటప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ నుండి అక్కడ హీట్ అయింది, సూపర్ హీటెడ్ అయింది అనుకోండి. తర్వాత ఏమవుతుందంటే సూపర్ హీటెడ్ నథింగ్ బట్ సూపర్ క్రిటికల్ ఫేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సూపర్ క్రిటికల్
పొజిషన్ అనేటువంటిది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సార్. ఓకే 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 సో శాచురేటెడ్ స్టేట్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటి, వేపర్ అంటే ఏంటి, వెట్ స్టీమ్ అంటే ఏంటి, చిన్న స్మాల్ బేసిక్స్ హియర్. డ్రై శాచురేటెడ్ స్టీమ్ అంటే డ్రై, నథింగ్ బట్ దర్ ఇస్ నో వేపర్ కంటెంట్, నథింగ్ బట్ 100% ఆఫ్ వేపర్, దర్ ఇస్ నో లిక్విడ్. సూపర్ హీటెడ్ స్టీమ్ అంటే ఏంటి అంటే సి మనకి 35 మార్క్స్ వచ్చాయి అనుకోండి 100కి పాస్, ఆ 60 మార్క్స్ 100కు 60 మార్కులు వచ్చాయి అనుకోండి ఒక సి గ్రేడ్, 70 మార్కులు వచ్చాయి అనుకోండి బి గ్రేడ్, 80 మార్కులు వచ్చాయి అనుకోండి ఏ గ్రేడ్, 90 మార్కులు వచ్చాయి అనుకోండి ఎస్ గ్రేడ్. ఈ విధంగా ఏ విధంగా అయితే చేంజెస్ వస్తున్నాయో వాటర్ అనేటువంటిది బాయిల్ చేస్తే వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ దగ్గర ఏమవుతుంది, లిక్విడ్ గ్యాస్ రెండు ఉంటుంది. ఇంకా హీట్ చేసాం అనుకోండి అదేమవుతుంది సూపర్ హీటెడ్, లైక్ వాజ్ ఎస్ సూపర్ గ్రేడ్. లైక్ వైజ్ నార్మల్గా 35 మార్క్స్ మనకు పాస్ మార్క్స్ సరిపోతాయి, కానీ 100, 95, 80, 90, 99 వచ్చాయి అనుకోండి సూపర్. లైక్ వైజ్ బాయిలింగ్ అవ్వడానికి 100 డిగ్రీస్ సరిపోతుంది, కానీ ఆ 100 డిగ్రీల దగ్గర అక్కడ ఉన్న లిక్విడ్ కంప్లీట్గా గ్యాసెస్గా ఉండదు. బీయింగ్ ఎ పోర్షన్ ఆఫ్ లిక్విడ్, బీయింగ్ ఎ పోర్షన్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది. దాన్ని ఇంకా హీట్ చేస్తే వీ గెటింగ్ సూపర్ హీటెడ్ పొజిషన్. సి దట్ ఈస్ హీటింగ్ కంటిన్యూస్ ఆఫ్టర్ కంప్లీట్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అయిన తర్వాత ఇంకా హీట్ చేస్తున్నాం అనుకోండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అబౌవ్ ద సాచురేషన్ టెంపరేచర్. అప్పుడు మనకి ఏమవుతుందంటే సూపర్ హీటెడ్ స్టీమ్గా మనం చెప్పడం జరుగుతుంది. సి ఎందుకు సార్ ఈ స్టీమ్ గురించి మాట్లాడుకుంటాం అంటే ఎనర్జీ అనేటువంటిది ఇక్కడ ఎంథాల్పీ ఫామ్లో ఉంటుంది. సి వన్ థింగ్, వాటర్ అనేటువంటిది చల్లనీళ్ళు చేతి మీద పడ్డాయి ఏమైనా అవుతుందా, డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతే, లేదంటే తడిగా అవుతుంది. అదే 100 డిగ్రీస్ 200 డిగ్రీస్ బాయిల్ అయిన వాటర్ పడింది అనుకోండి ఏమవుతుంది, టెంపరేచర్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ పోతుంది. ఆ టెంపరేచర్తో పాటు వాటికి ఎంథాల్పీ అనేటువంటిది ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఎంథాల్పీ అనేటువంటిది ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువ చూపించడం జరుగుతుంది. సి ఓకేనా. సూపర్ హీటెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యర్ ఎఫిషియన్సీస్ పొందవచ్చు. అంటే ఒక థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చారు. థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఏమవుతుంది, ఈ స్టీమ్ బాయిలర్ నుండి స్టీమ్ తీసుకొని ఆ స్టీమ్ అనేటువంటిది నాజుల గుండా టర్బైన్స్ మీదకి ఎయిదర్ ఇంపల్స్ టర్బైన్, ఆ రియాక్షన్ టర్బైన్, ఆ కెప్లాన్ టర్బైన్, ఏదైనా ఒక టర్బైన్ తీసుకోండి. టర్బైన్ మీద పడింది అనుకోండి ఆ హై నథింగ్ బట్ సూపర్ హీటెడ్ స్టీమ్ వల్ల ఏమవుతుంది హై ఎంథాల్పీ ఉంటుంది. ఆ హై ఎంథాల్పీ దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టర్బైన్ అనేటువంటిది స్పీడ్గా తిరగడం జరుగుతుంది. సి దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఫర్ సూపర్ హీటెడ్ స్టీమ్ మీన్స్ హయ్యర్ ఎఫిషియన్సీ, లో టర్బైన్ బ్లేడ్ ఎరోజన్ అండ్ హయ్యర్ అవుట్పుట్ అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది. హయ్యర్ అవుట్పుట్ అనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కంప్రెస్డ్ లిక్విడ్. సో కంప్రెస్డ్ లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ కూల్డ్ లిక్విడ్. కంప్రెస్డ్ లిక్విడ్ మనం ఏం చెప్పేసారంటే నథింగ్ బట్ సబ్ కూల్డ్ లిక్విడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో కంప్రెస్డ్ లిక్విడ్ మీన్స్ సబ్ కూల్డ్ లిక్విడ్. సో వాటర్ టెంపరేచర్ లెస్ దాన్ ద సాచురేషన్ టెంపరేచర్. సో వాటర్ టెంపరేచర్ maintain less than the saturation temperature, it is called as compressed liquid, nothing but subcooled temperature, okay. So water temperature less than the saturation temperature, water temperature is less than the okay. So water temperature less than the saturation temperature is called compressed liquid or subcooled temperature. అంటే ఇప్పుడు సాచురేషన్ టెంపరేచర్ మనకు తెలుసు 100 డిగ్రీస్, దాని కూడా తక్కువలో ఉందనుకోండి నథింగ్ బట్ సబ్ కూల్డ్. సాచురేషన్ తెలుసు, దాని కూడా ముందు ఉంది ఇంకా నథింగ్ బట్ సబ్ కూల్డ్. సో వాటర్ అట్ 40 డిగ్రీస్, నార్మల్గా 100 డిగ్రీస్ మనకి ఏం తెలుసు సాచురేటెడ్. సో ఇక్కడ తక్కువలో ఉంది సబ్ కూల్డ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సి ఇందులో మనం వెరీ ఇంపార్టెంట్ డ్రైనెస్ ఫ్రాక్షన్ లేదా క్వాలిటీ ఆఫ్ స్టీమ్. డ్రైనెస్ ఫ్రాక్షన్ లేదా క్వాలిటీ ఆఫ్ స్టీమ్ ఏంటి సార్ ఇక్కడ డ్రైనెస్ ఫ్రాక్షన్ లేదా క్వాలిటీ ఆఫ్ స్టీమ్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ డ్రై స్టీమ్ టు టోటల్ మాస్, మనకి ఎంత డ్రై స్టీమ్ వస్తుంది బై టోటల్ మాస్ ఎంత. సో మనకి డ్రై స్టీమ్ అంతే నథింగ్ బట్ ఏందమ్మా మాస్ ఆఫ్ గ్యాస్. టోటల్ కావాలంటే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది ప్లస్ మాస్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది. వీటిని మనం ఏమంటామంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే
డ్రైనెస్ ఫ్రాక్షన్. ఏమంటారు సార్? డ్రైనెస్ ఫ్రాక్షన్. సో క్వాలిటీ ఆఫ్ స్టీమ్ ఆ డ్రైనెస్ ఫ్రాక్షన్ అంటే ఏంటి సార్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే రేషియో ఆఫ్ డ్రై స్టీమ్ టు టోటల్ మాస్. డ్రై స్టీమ్ మాస్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్లస్ మాస్ ఆఫ్ గ్యాస్. సో దీన్ని మనం ఇది రేంజ్ ఎక్కడ వరకు ఉంటుంది అడుగుతాడు. వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ డ్రైనెస్ ఫ్రాక్షన్ అంటే అయితే 0 to 1 ఉంటుంది. సో కంప్లీట్ 0గా ఉందంటే అది మోస్ట్ సాచురేటెడ్ లిక్విడ్ దగ్గర ఉన్నట్టు, కంప్లీట్ 1 దగ్గర ఉందంటే మోస్ట్ స్టీమ్ నథింగ్ బట్ వేపర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్. దీన్ని ఎక్స్గా డ్రైనెస్ ఫ్రాక్షన్ని ఎక్స్ ఇండికేట్ చేస్తుంటాం. ఓకేనా? ఎందుకు సార్ ఎక్స్ అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని హెచ్ ఆఫ్ జీ అని చెప్తాం కదా, హెచ్ ఆఫ్ జీ ప్లస్ ఎక్స్ ఇంటూ అలా మల్టిపుల్ చేస్తుంటాం, ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ జీ అని. సో ఈ సినరీ వచ్చినట్టు చెప్తాను, ప్రాబ్లమ్స్ వచ్చినోడు. సో అంతవరకు మీరు దీన్ని కీప్ మైండ్. ఎక్స్ అనేటువంటిది డ్రైనేజ్ ఫ్రాక్షన్గా చెప్పుకుంటాం. దీని యొక్క వాల్యూ అనేటువంటిది ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. సి 0 ఉంది అంటే ఇట్ ఈస్ ఏ 0 ఉంది అంటే ఇట్ ఈస్ ఏ ఓన్లీ లిక్విడ్. అలా కాకుండా 0.5 ఉంది అనుకోండి ఆఫ్ లిక్విడ్ ఆఫ్ స్టీమ్ ఉన్నట్టు. 1 ఉంది అనుకోండి డ్రై సాచురేటెడ్ స్టీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. డ్రై సాచురేటెడ్ స్టీమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సి హియర్ వన్ క్వశ్చన్, మీరు ఎక్స్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఏం చెప్పారంటే లిక్విడ్ అనేటువంటిది ఉందండి. లిక్విడ్ ఎంత ఉంది? 2 kgs ఉంది. నెక్స్ట్ స్టీమ్ ఉంది. స్టీమ్ అనేటువంటిది మనకి 8 kgs ఉంది. సో నాకు ఏం కావాలి? టోటల్ మొత్తం ఎంత అయిందన్న మనకి టోటల్ 10 kg అయ్యింది. అయితే నాకు మీరు ఎక్స్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? ప్లీజ్ కామెంట్. వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? ఎవరు ప్లీజ్? What is the x value? What is the value? So question note is very good, very good. So question note that is not one हो जाएगा वाले. ये nothing but. Very good, very good, very good, very good. చాలా అంతే, ఏం లేదు. సో మనకి ఏం కావాలి? పైన స్టీమ్ కావాలి. ఆల్రెడీ స్టీమ్ ఉంది మనకి 8 ఉంది. టోటల్ 2 ప్లస్ 8 10 నథింగ్ బట్ 8 నథింగ్ బట్ 0.8 అనేటువంటిది 0.8 అనేటువంటిది మనకి 0.8 అనేటువంటిది మనకి ఇక్కడ వాల్యూగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే? స్టీమ్ ప్రాపర్టీస్ రిలేషన్స్ ఏంటి సార్? ఈ స్టీమ్ ప్రాపర్టీ రిలేషన్స్ అంటే మనకి వాల్యూమ్ కావాలి, స్పెసిఫిక్ వాల్యూమ్. అంటే ఫస్ట్ ఫ్లూయిడ్ ఉంటుంది ప్లస్ ఎంత పోర్షన్ మనకి వేపర్ ఉందో, ఎంత పోర్షన్ గ్యాస్ ఉందో మనకు తెలియదు. అప్పుడు ఏ విధంగా రాస్తామంటే వి ఆఫ్ ఫ్లూయిడ్ ప్లస్ ఎక్స్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఇంటూ గ్యాస్ మైనస్ ఫ్లూయిడ్ ఆర్ అదర్వైజ్ వి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ విఎఫ్జిగా రాసుకోవడం జరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏం తెలుసు? యూఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ యూఎఫ్జి ఫ్లూయిడ్ గ్యాస్. ఎంథాల్పీ హెచ్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. ఇన్ ద సిమిలర్ వేస్ బై ఎంట్రోపీ ఈక్వల్స్ టు ఎస్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎస్ఎఫ్జిగా రాసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఈక్వేషన్స్ అనేటువంటివి ఆ వెట్టెడ్ రీజియన్, ఎప్పుడైతే వెట్ రీజియన్ ఉన్నాయో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ లేదా సమ్ పోర్షన్ లిక్విడ్ సమ్ పోర్షన్ వేపర్ ఉన్నప్పుడు వీటిని మనం యూజ్ చేస్తుంటాం. సి స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటంటే నార్మల్గా ద రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ అంటే వాల్యూమ్ బై యూనిట్ మాస్ నథింగ్ బట్ మీటర్ క్యూబ్ బై కేజీ మనం ఏమంటాం సార్ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ యూ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ టెంపరేచర్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఎంసీబీ ఇంటూ టీటీ మైనస్ T1గా రాయొచ్చు. ఎంథాల్పీ అంటే హెచ్ ఈక్వల్స్ టు
ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ గా చెప్పుకుంటాము. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ డిజాల్వ్నెస్, నథింగ్ బట్ సైక్లిక్ ఇంటిగ్రల్ dq/t ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్. సో అవి ఈ స్టీమ్ ప్రాపర్టీ ఉన్నోడు ఏ విధంగా యాక్ట్ అవుతున్నాయి. క్లియరా? అండర్స్టూడ్ ఎవరీవన్? ఓకే. సో ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్ ఏ విధంగా డయాగ్రామ్స్ని మనకి వేరీ అవుతుందంటే, సో ఇక్కడ ట్రిపుల్ పాయింట్ అని ఉంటుంది అన్న. ట్రిపుల్ పాయింట్ అంటే ఇక్కడ మనకి సాలిడ్ ఫేజు, ఇదిగోండి ఇదంతా సాలిడ్ ఫేజు, ఎక్కడికి వెళ్తే లిక్విడ్ ఫేజు, ఎక్కడికి వెళ్తే గ్యాసెస్ ఫేజు. వాట్ ఈస్ ట్రిపుల్ అంటే 3. ఓకేనా? ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ అనేవి 3 కూడా ఇట్ మీన్స్ ద పాయింట్ వేర్ ద సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఆ 3 కూడా ఎక్కడైతే కలిసి దొరుకుతాయో దాన్ని ట్రిపుల్ పాయింట్ అంటాము. సో వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్? వేర్ ద సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ కెన్ ఎగ్జిస్ట్ అనే సింగిల్ పర్టికులర్ పాయింట్. దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రిపుల్ పాయింట్ టెంపరేచర్. సో మనకి ఆ ట్రిపుల్ పాయింట్ టెంపరేచర్ మనకి 0.01 డిగ్రీస్, సారీ 0.01 డిగ్రీస్ లేదా 273. ఓకేనా? 273 కెల్విన్స్ నథింగ్ బట్ అయినా రాసుకోవచ్చు, నథింగ్ బట్. సో ఈ ట్రిపుల్ పాయింట్ యొక్క ప్రెజర్ ఎంత సార్ అంటే 0.611 కిలో పాస్కల్స్. సి టెంపరేచర్ అంటేనేమో 0.01 డిగ్రీ సెల్సియస్. ఓకే, ప్రెజర్ అనేటువంటిది 0.611 కిలో పాస్కల్స్. ఈ పాయింట్ దగ్గర ఈ 3 ఫేజెస్ కూడా ఎగ్జిట్ అవుతాయి. మీ క్వశ్చన్ మాత్రం ఇక్కడ అడుగుతాడు, వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్ టెంపరేచర్, వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్ ప్రెజర్. సో వాట్ ఈస్ ట్రిపుల్ పాయింట్? ఈ 3 ఎక్కడైతే కోయిన్సిడ్ అవుతాయో వాటిని మనం ట్రిపుల్ పాయింట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ట్రిపుల్ పాయింట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ క్రిటికల్ పాయింట్ అంటే హైయెస్ట్ టెంపరేచర్ అబౌవ్ ద విచ్ ద లిక్విడ్ కెన్ ఎగ్జిస్ట్. క్రిటికల్ పొజిషన్ అంటే టాప్ మోస్ట్. ఒక లిక్విడ్లో ఎక్కడ వరకు మ్యాక్సిమం వెళ్తుంది, వేపర్లో ఎక్కడ వరకు వెళ్తుంది, సాలిడ్లో ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఇట్ మీన్స్ హైయెస్ట్ టెంపరేచర్ అబౌవ్ ద విచ్ ద లిక్విడ్ కెన్ ఎగ్జిస్ట్. హైయెస్ట్ టెంపరేచర్ అబౌవ్ ద విచ్ లిక్విడ్ కెన్ ఎగ్జిస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ పాయింట్. సో ఈ క్రిటికల్ పాయింట్ ఆఫ్ వాటర్కి యాక్చువల్గా మనకి సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, 100 డిగ్రీల నుండి లిక్విడ్ కాస్త బాయిల్ అవుతుంది. సో 100 డిగ్రీలు, సో దాని మ్యాక్సిమం నథింగ్ బట్ 100 + 273 ఎంత అయిందమ్మా? 374. 374 అనేటువంటిది క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ ఏ వాటర్. క్రిటికల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాటర్ ఈక్వల్స్ టు 22.0. నాన్న ఈ డేటా మీకు అడుగుతాడు, ఇది గుర్తుంచుకోండి. కాన్సెప్ట్ డైరెక్ట్గా మీరు మగ్గింగ్ చేసిననుకోండి, గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, మర్చిపోతారు. సో క్రిటికల్ మ్యాక్సిమం టెంపరేచర్, సో వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది 100 డిగ్రీ ప్లస్ 0.1 ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 274 అనేటువంటిది మ్యాక్సిమం అవుతుంది. సో క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అంటే 374. సో మరి వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్ ప్రెజర్, దెన్ వాట్ ఈస్ ద క్రిటికల్ ప్రెజర్ ఆఫ్ ఏ వాటర్ అంటే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 22.06 న్యూమరికల్ డేటా మీరు పక్కన ఎక్కడ రాసుకొని హైలైట్ చేసుకోండి. క్వశ్చన్స్ ఎక్కడ నుండి అడుగుతుంటారు ఖచ్చితంగా. ఓకేనా? సో లిక్విడ్ అండ్ గ్యాసెస్ బికమ్స్ ఐడెంటికల్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్. ఎక్కడైనా సరే లిక్విడ్ గ్యాసు రెండు సమానంగా ఉన్నాయి, ఐడెంటికల్గా ఉన్నాయంటే దాన్ని మనం ఏమంటారు సార్ అంటే సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియరా? సో ఇవి పవర్ ప్లాంట్స్లో కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో పీవీ డయాగ్రామ్ ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ డార్క్గా ఉంది ఏదైతే ఉందో ఇది డొమైన్. ఇది చూడండి, ఇది డొమైన్, నథింగ్ బట్ డొమైన్ అంట. డొమైన్ ఈ డొమైన్కి ఈ ముందు పార్ట్ ఉంది చూడండి, ఈ ముందు పార్ట్ సాలిడ్ లిక్విడ్ రెండు ఉంటుంది. దీన్ని వేపర్ డొమైన్ అంటాం. ఓకేనా? సో అవుట్ సైడ్ ఏదైతే ఉందో కంప్రెసర్ లిక్విడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకేనా? అవుట్ సైడ్ ద లెఫ్ట్ compressor liquid, outside the right superheated. సో ఫస్ట్ ఫేజ్ ఇన్సైడ్ ఏముంటుందంటే సాలిడ్, దాన్ని హీట్ చేస్తున్నావు నథింగ్ బట్ అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ అప్లై చేస్తున్నావు కాబట్టి కంప్రెసర్ లిక్విడ్. దాని ఆఫ్టర్ రైట్ సైడ్ అనుకోండి స్టీమ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది దాన్ని లిక్విడ్ డొమైన్ లిక్విడ్ స్టేట్ అంటాం. ఇందులో లిక్విడ్ కానీ స్టీమ్ కానీ నథింగ్ బట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ట్రిపుల్ స్టేట్ లైన్, లిక్విడ్ స్టీమ్ లైన్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. హైయెస్ట్ పాయింట్ ఏదైతుందో క్రిటికల్ పాయింట్, అది క్రిటికల్ పాయింట్, ఇది ట్రిపుల్ పాయింట్. ఓకే? సో పీవీ డయాగ్రామ్ అనేటువంటిది డొమైన్కి సంబంధించిన డయాగ్రామ్ అది.
సో శాచురేషన్ కర్వ్ అంటే ఏంటి? సో ఇవి ఒకసారి మీరు చూసి జస్ట్ ఈ కర్వ్స్ అనేటువంటిది వెన్ ఇట్ విల్ యూస్ అంటే రెగ్యులర్లో బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ పిహెచ్లో కానీ కోర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి సందర్భంలో ఈ ఎంథాల్పీవి జస్ట్ మీరు అక్కడ మీకు ఎలా అవుతుంది మీ ఎగ్జామ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ నాట్ డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్ మేనర్లో క్వశ్చన్ తెలిసిందా ఆన్సర్ పెట్టామా ఇంత లెస్ టైం, బట్ చూపిస్తే మీకు అర్థం అవుతున్న ఉద్దేశంతోనే మై ఇంటెన్సిటీ ఈజ్ టు అండర్స్టాండ్ లెవెల్, మీ అండర్స్టాండ్ లెవెల్ పెంచడానికి ఇదంతా. ఓకేనా? సో ఈ లెఫ్ట్ ఉందన్నమాట సాచురేటెడ్ లిక్విడ్ లైన్, తర్వాత వేపర్ లైన్, ఇన్సైడ్ అనేది వెట్ రీజన్. సో సినారియో యూ నో ద డయాగ్రామ్ వాట్ ఈస్ ద గోయింగ్ ఆన్. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ ఎర్లియర్గా కూడా చెప్పుకున్నాం. ఇందులో థర్మోడైనమిక్స్ బేసిక్ కంటెంట్లో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇండిపెండ్ అపాన్ మాస్ ఇంటెన్సివ్, డిపెండ్ అపాన్ మాస్ ఎక్స్టెన్సివ్. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్లో మాస్ మీద ఆధారపడి మాస్, వాల్యూమ్, ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ. ఇంటెన్సివ్ ఆధారపడినవి ప్రెజర్, టెంపరేచర్, డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మీకు ఇవి అడిగి ఉన్నాయి. సో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అవి థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. ఇప్పుడు స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అనేటువంటివి అవసరం. ఏంటి సార్ ఈ స్పెసిఫిక్ ప్రాపర్టీ అంటే ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలి, బై యూనిట్ మాస్తో మనం ఏం చేయాలి, డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ వస్తాయి. సో స్పెసిఫిక్ ప్రాపర్టీ అంటే నీకు ఏ ప్రాపర్టీ అయినా ఓకే, ఆ ప్రాపర్టీ బై మాస్తో చేస్తే నీకు వచ్చేదాన్ని మనం స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటాము. స్పెసిఫిక్ ప్రాపర్టీస్. సో స్పెసిఫిక్ ప్రాపర్టీ ఎగ్జాంపుల్గా స్పెసిఫిక్ వాల్యూమ్ మనకు తెలుసు, వాల్యూమ్ నథింగ్ బట్ వాల్యూమ్ బై మీటర్ క్యూబ్ బై కేజీ. ద రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో వి బై ఎం వేసుకుంటే మనకి నథింగ్ బట్ ఏమొస్తుంది స్పెసిఫిక్ అని ముందు రావాలంటే యూనిట్ మాస్ వేసుకోండి. ఇంటర్నల్ ఎనర్జీ తెలుసు, బై మాస్ వేసాం అనుకోండి స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇవి ఇంతవరకు క్యాపిటల్ యూ ఇలా పెద్ద లెటర్స్ ఇండికేట్ చేసాం, స్పెసిఫిక్ అనేసరికి స్మాల్. ఎంథాల్పీ తెలుసు యూ ప్లస్ పీవీ, నథింగ్ బట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ అనేటువంటి హెచ్ బై ఎం వేసుకోవాలి. స్పెసిఫిక్ ఎంట్రోపీ అంటే ఎస్ బై ఎం. ఏదైనా ప్రాపర్టీ అది క్వశ్చన్ ఉంటాడు, వెన్ యూ గెటింగ్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్, ఏదైనా ప్రాపర్టీస్కి మాస్ చేత డివైడ్ చేసినట్లయితే దెన్ వీ కెన్ గెట్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, స్టీమ్ టేబుల్స్ మనం ఏం చేస్తామంటే ప్రెజరు, టెంపరేచరు, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంటాడు. అందులో మూడు రకాల టేబుల్ ఉంటాయి. ఒకటి శాచురేటెడ్ కండిషన్ 100 degreesలో, ఇంకా ఓవర్ హీట్ చేస్తున్నాం దట్ ఈజ్ సూపర్ హీటెడ్, అది లిక్విడ్ ఇంకా కంప్రెస్ చేస్తుంది, కంప్రెస్ లిక్విడ్. అంటే నీకు అవైలబుల్ అయ్యే ప్రెజర్, టెంపరేచర్, వాల్యూస్ అనేటువంటివి అది ఇటువంటి టైప్లో ఉంది. నెక్స్ట్ టేబుల్స్లో మనకి అది లిక్విడా, అమోనియా, గ్యాస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. బట్ యూఆర్ నో నీడ్ టు గో ఫర్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇక్కడ ఏదైతే ఉందో కంటెంట్ మీకు తెలిస్తే చాలు. ఓకేనా? సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్లో ప్రెజర్ 1 MPa ఇచ్చి క్వాలిటీస్ నథింగ్ బట్ ఎక్స్ వాల్యూ ఇచ్చి ఫైండ్ ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి, హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. క్వాలిటీ ఎప్పుడైతే ఇచ్చాడో అంటే 0.8% ఉంది అంటే 0.8% ఆఫ్ ప్యూర్గా స్టీమ్ ఉంది అండ్ రిమైనింగ్ 0.2% వాటర్ లేదా వేపర్ పార్టికల్స్ ఉన్నాయని నీకు అర్థం కావాలి. సో నాకు ఎంథాల్పీ కావాలి అంటే హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎక్స్ఎఫ్జి. ఏ కండిషన్లో తీసుకోవాలి, నేను ప్రెజర్ అనేటువంటిది 1 × 10⁶ MPa దగ్గరికి వెళ్ళాలి. ప్రెజర్ లైన్స్ 1 × 10⁶ పాస్కల్స్ లైన్స్కి వెళ్ళి ఆ పాస్కల్స్ లైన్స్లో ఉన్నటువంటి ఎంథాల్పీ తీసుకోవాలి, హెచ్ఎఫ్ తీసుకోవాలి, హెచ్ఎఫ్జి తీసుకోవాలి. ఆ హెచ్ఎఫ్ వాల్యూ ప్లస్ 0.8తో మల్టిపుల్ చేసి హెచ్ఎఫ్జి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఐఎమ్ గెట్టింగ్ ద నాకేమొస్తుంది అక్కడ ఆన్సర్ అటువంటిది రావడం జరుగుతుంది. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్కి ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. అంటే ప్రెజర్ వెలాసిటీ ఈ పీవీ డయాగ్రామ్స్ ఉపయోగించుకొని 1 MPa దగ్గర హెచ్ఎఫ్ వాల్యూ కనుక్కుంటావు, హెచ్ఎఫ్జి వాల్యూ అనేటువంటిది అక్కడ వాల్యూస్ తీసుకుంటావు. నువ్వేం చేయవు, వచ్చిన వాల్యూకి హెచ్ ఈక్వల్స్ టు సపోజ్ హెచ్ఎఫ్ వాల్యూ ఎంతో 2256 వచ్చింది అనుకోండి, ప్లస్ 0.8 ఇంటూ ఇది ఒక 3214 ఎంతో వచ్చింది అనుకోండి, 3214. సో అంటే ఇక్కడ 0.8 సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూ నువ్వు ఎక్కడ నుండి తీసుకుంటావు, ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్. ఓకేనా? సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్యూర్ సబ్స్టెన్స్ మే ఎగ్జిట్ ఇన్. ప్యూర్ సబ్స్టెన్స్ అనేటువంటిది మనకి ఎన్ని విధాలుగా ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఒకసారి చేసే ప్రయత్నం చేయండి.
Okay, pure substance may exist in one phase only, two phases only, three phases only, and all of the above. చెప్పండమ్మా, ఎన్ని ఫేజెస్లో మనకి అవైలబుల్ అవుతుంది? కామెంట్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎంటైర్ ఫేజ్లో ఒకే కెమికల్ కాంపోజిషన్ ఉంటే దాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటాము. ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అనేటువంటిది సింగిల్ ఫేజ్ కాదు, టూ ఫేజ్ కాదు, త్రీ ఫేజ్ కాదు, అన్ని ఫేజ్లో కూడా ఇది మనకి అవైలబుల్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేటువంటిది అంటే ఎన్ని ఫేజెస్లో, ఈ సాలిడ్ ఫేజ్లో కానీ, లిక్విడ్ ఫేజ్లో కానీ, గ్యాస్ ఫేజ్లో కానీ ఏదైనా దాన్ని మనం ఏమంటాం? ప్యూర్ సబ్స్టెన్స్. అంటే ఏ ఫేజ్లో ఉన్నా నువ్వు ఏ ఫేజ్ అని ఉంటావు బాయ్, బట్ కెమికల్ కాంపోజిషన్ ఫిక్స్డ్గా ఉండాలి. నథింగ్ బట్ వాటర్ తీసుకోవాలి అనుకో, H2O. లైక్ వైజ్ ఏ క్రిటికల్ పాయింట్ లేటెంట్ హీట్ బికమ్స్, క్రిటికల్ పాయింట్లో లేటెంట్ హీట్ ఏమవుతుంది? మ్యాక్సిమం, జీరో, ఇన్ఫినిటీ, కాన్స్టెంట్. క్రిటికల్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాం? మ్యాక్సిమం టెంపరేచర్, మ్యాక్సిమం అంటే అప్పర్ పొజిషన్. లేటెంట్ హీట్ అంటే ఫేజ్ చేంజ్ అవుతున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? జీరో అవ్వడం జరుగుతుంది. దాని వాల్యూ ఏమవుతుంది సార్? జీరో అవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ అనేటువంటిది మనకి 0.01 డిగ్రీ సెల్సియస్, వైల్ ప్రెషర్ ఈక్వల్స్ టు 0.611 kPa. సో డ్రైనేజ్ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఎందులో ఉంటుంది సార్ అంటే 0 నుండి 1 వరకు ఉండడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏది ఇందులో? ఇంటెన్సివ్ అంటే సార్ ఇంటెన్సివ్, ఇండిపెండెంట్ అపాన్ మాస్ మీద ఆధారపడి ఏముంది సార్ అంటే ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది ఇండిపెండెంట్ ప్రాపర్టీగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములా షీట్, స్పెసిఫిక్ వాల్యూమ్, డెన్సిటీ. సో ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసినవే, జస్ట్ మీకు ఒక దగ్గర ఉంటే ఫార్ములాస్ అన్నీ కూడా అవేర్నెస్ ఉండే ఉద్దేశంతో యాడ్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ ఇన్ఫార్మ్, ఐ విల్ బి దేర్ స్టే పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. సో ప్యూర్ సబ్స్టెన్స్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, దీంతో ప్యూర్ సబ్స్టెన్స్ కంప్లీట్ అయిందండి. ఎగ్జాస్ట్ గ్యాస్ అనాలిసిస్ ఏదైతే ఉందో స్టార్ట్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ ఇన్ఫార్మ్.